అది ఈరోజు టమాటా పప్పు నేను ఎలా వండుతానో వీడియోలో పెట్టానండి. పెడతాను, ఇంకా పెట్టలేదు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి టమాటా పప్పు మా అన్నమ్మకి పడింది. పప్పు పులుసు అయితే పలుచగా ఉండాలండి. టమాటా పప్పుకి ఇలాగే ఉండాలి. మా ఇంట్లో పలుచగా ఉంటే ఊరుకోరు. ఎండుమిర్చి మాత్రం మనం నంచుకోవాలి. ఎండుమిర్చి నంచుకుందే పులుసులో కానీ పప్పులో కానీ నాకు అస్సలు నచ్చదు. మీకు ఎంతమందికి ఎండుమిర్చి నచ్చుకోవడం ఇష్టం నాకు కామెంట్ చేసి చెప్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్.